అగ్రిగోల్డ్ బాధితుల ఆర్తనాదాలు సీఎం జగన్ చెవికి చేరడం లేదా అని 6 మాసాల్లో 20 లక్షల మందికి 3,986 కోట్ల వడ్డీతో సహా చెల్లిస్తామని జగన్ హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చి 4 ఏళ్లైనా ఇంతవరకు స్పందన లేదని అగ్రిగోల్డ్ బాధితులు సంఘం అధ్యక్షులు ముప్పాళ్ల నాగేశ్వరరావు ప్రశ్నించారు. కేవలం 906 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారని, అగ్రిగోల్డ్ బాధితులు అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారని మండిపడ్డారు. చంద్రబాబు నాడు 3 లక్షలు ఇస్తానంటే జగన్ 10 లక్షలు పూలలో పెట్టిస్తారన్నారు. మరి జగన్ కు నేటి వరకు పూలు దొరకలేదా, డబ్బులు రాలేదా చెప్పాలని డిమాండ్ చేశారు. అసలు బాధితులను ఆదుకునే ఉద్దేశం జగన్ కు ఉందా అనే అనుమానం కలుగుతోందని దుయ్యబట్టారు. బాధితుల గోడు వర్ణనాతీతంగా ఉంది. గత ఎన్నికల ముందు అధికారం చేపట్టిన వారం రోజుల్లో 20,000 రూపాయల లోపు వరకు 6 మాసాలలో వడ్డీతో సహా మొత్తం బాధితులకి న్యాయం చేకూరుస్తామని జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సందర్భంగా పదే పదే చెప్పారు. 6 మాసాలంటే ఎన్ని సంవత్సరాలు వైసీపీ పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ తెలియదా? 4 సంవత్సరాల 2 మాసాలు గడిచినా బాధితుల సమస్య పట్టించుకోవటం లేదు. ఆనాడు వైసీపీ పార్టీ పెట్టిన అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ నాయకులు ఎక్కడున్నారు? ఆ సంఘం ఏమైంది? ఎందుకు బాధితుల గురించి ఆలోచించే పరిస్థితిలో లేకుండా పోయింది? ఈరోజు సుమారు 600 మంది బాధిత కుటుంబ యజమానులు ఆత్మహత్యలు చేసుకొని కానీ మానసిక ఒత్తిడి తట్టుకోలేక మరణించారు. అలా మరణించిన కుటుంబాలకి చంద్రబాబు గారు 3 లక్షలు ఇస్తున్నారు, నేను 10 లక్షలు ఇస్తానని, అది పూల్లో పెట్టి పంపుతానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారికి పూలు దొరకలేదా? ఇచ్చే మనస్తత్వం మారిపోయిందా? ఈ స్థితిలో అగ్రిగోల్డ్ అసోసియేషన్ ఈ నెల 20 జూన్లో సమావేశమై ఆగస్టు 15 నాటికి మా బాధితులకి పూర్తి న్యాయం మీరు చెప్పిన మేరకు జరపండి, అలా మీరు జరపకపోతే ఆగస్టు 30వ తారీఖు విజయవాడ నగరాన్ని ముట్టడిస్తాము. 11